ప్రేమైన దేవుని వాళ్ళరా, మరో దినం దేవుని మహాకృప చేత మనం ఆయన పాదాల చెంత చేరిను. ఇక కొద్ది కాలానికి లాక్డౌన్ విషయంలో చిన్న సడలింపునిచ్చి మనం ప్రార్థన జరిపించుకోవడానికి మందిరాలకు వెళ్ళవచ్చని ప్రభుత్వాలు ఆజ్ఞ జారీ చేసినాయి. ఎంతో ఆనందం కలుగుతుంది. అంతేకాక దీనివల్ల ప్రమాదం కూడా ఉంది. మనకి దేవుని నామానికి ఏ పరిస్థితుల్లోనూ కూడా అవమానం రాకుండా అన్ని విషయాల్లో శ్రద్ధ జాగ్రత్త తీసుకోవాలి. మన నిర్లక్ష్యం వలన ఈ వ్యాధి మన ద్వారా వ్యాపితమైతే అప్పుడు తర్వాత వచ్చే ఆజ్ఞ ఏంటంటే, ఇదిగో ఈ ప్రార్థనల వలన వ్యాధి ఇంకా ప్రబలిపోతుంది కనుక ఆపేయండి అంటారు. మరలా అవకాశం ఇచ్చారన్న ఆనందం ఒకవైపు ఉన్న ఈ అవకాశంలోని ప్రమాదం కూడా ముంచుకొస్తుందన్న విషయం మనం గ్రహించి తగిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రభుత్వ సూచనలను మనం పాటిస్తూ దేవుని సన్నిధిలో మనం ఆరాధనలో కూడుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇంకా కొన్ని జాగ్రత్తలు తర్వాత కాలంలో మీతో మాట్లాడతాను. నేను ఈరోజు మనం నేర్చుకుంటున్న విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. గతంలో మీకు చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాను. డాక్టర్ బిల్లీ గ్రాహం గారు గొప్ప దైవ సేవకుడు. ఆ మహాశయుడు చెప్తున్న విషయాలు కొన్ని మీతో పంచుకుంటున్నాను. మరణం అనేది మానవుడి సహజ స్థితి కానే కాదు. మానవుడు జీవించడానికి సృష్టించబడ్డాడు, కానీ చావటానికి కాదు. మరణం అనేది దేవుడి తీర్పు మూలంగా వచ్చిన ఫలితం. మనిషి పాపం చేశాడు, దేవునిపై తిరుగుబాటు చేశాడు, అందుచేత దేవుడి తీర్పు వచ్చింది. క్రీస్తు ద్వారా దేవుడి కృప విస్తరించకపోతే మానవుడి స్థితి అధ్వాన్నమే. క్రీస్తు లేకుండా చనిపోయే వ్యక్తుల ప్రక్కనే ఉండి నేను చూశాను. అది భయంకర దృశ్యం. క్రీస్తు విశ్వాసులు కూడా చనిపోవడం చూశాను. అది ఒక మహిమాన్విత దృశ్యం. విముక్తి ప్రజల మరణ సమయంలో మహిమ వారిని ఆవరించుంటుంది. చార్లెస్ స్పర్జన్ చెప్పినట్లు, కొందరు చనిపోతుంటే నేను చూచాను, నాకు అలాంటి చావు వస్తే సంతోషంతో ఆహ్వానిస్తాను. అది ఎంతో మహిమాన్విత సందర్భం. చనిపోతాను, చావును తప్పించుకోవడానికి పక్క త్రోవలు వెతకను. కొందరు విశ్వాసులు చనిపోయేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో హోసన్నా, హల్లెలూయా, జయధ్వనులు ద్యోక్కతమవుతాయి. వాళ్ళు విజయ గీతికలు ఆలపించారు. ఆ విధంగా మరణించడం ఎంతో ఆశీర్వాదకరం. యథార్థ విశ్వాసికి చావులో భయమేమీ అనిపించదు. చావు బీతావహ అయ్యిందేమీ కాదు. అందులోని భయం తొలగించబడింది. అయినా మనకు దేవుడి కాపుదల కావాలి. అది మన చివరి ప్రయాణం. ఆ సమయంలో ఆత్మ శరీరం నుంచి నిష్క్రమిస్తుంది, అంతరిక్షంలో సంచరిస్తుంది. లేఖనం ప్రకారం పిశాచాలు కూడా అక్కడే తిరుగుతూ ఉంటాయి. సైతాను వాయుమండల రాజ్యాధికారి. మన మనోనేత్రాలు తెరుచుకోవాలి. అప్పుడు వాతావరణం అంతా దురాత్మ సమూహాలు నింపివేస్తున్నట్లు కనిపిస్తాయి. ఇవన్నీ క్రీస్తుకు ప్రబల శత్రువులు. దానియేలు 10వ అధ్యాయంలో సైతాను దేవుడి దూతను అడ్డగించినట్టు చెప్పబడింది. 3 వారాల పాటు సైతాను అడ్డుపడ్డాడు. దేవదూతను దానియేలు దగ్గరకు రాకుండా చేశాడు. అలాంటప్పుడు క్రైస్తవుని కూడా సైతాను దూతలు ఎంత ప్రతిఘటిస్తాయో చెప్పవచ్చు. యేసు క్రీస్తు కల్వరి ద్వారా సైతాను రాజ్యంలో గుండా మనకు మార్గం సరళం చేశాడు. క్రీస్తు లోకానికి వచ్చినప్పుడు సైతాను రాజ్యం గుండా ప్రయాణం చేస్తూ అక్కడే మనకు స్థావరం ఏర్పరిచాడు. శిబిరం ప్రకల్పన చేశాడు. అందుకే దేవదూతల సైన్యాలు ఆయన వెంబడి ఉన్నాయి. పరలోక సైన్య సమూహం యేసు రాకడలో ఆయనకు సమీపంగా ఉన్నారు. యేసు తిరిగి వచ్చేటప్పుడు
పవిత్ర దూతలు ఆయనతో ఉంటారు. అప్పటిదాకా సైతానేమి ఊరుకోడు. మరణ సమయంలో చివరిసారి ముట్టడిస్తాడు. కానీ విశ్వాసికి తోడుగా ఉండడానికి రక్షక దూతలను దేవుడు పంపుతాడు. చూడండి, మహాసైన మాటల్లో ఒక ఘోర యుద్ధమే కనబడుతుంది. క్రీస్తు బలియాగం ద్వారా ఆయన స్వీకరించిన ప్రతి ఒక్కరు కూడా రక్షణలోనికి వస్తున్నారు. ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి సిద్ధపడుతున్నారు. కానీ మరలా క్రీస్తు వచ్చి ఆ మహిమాన్విత లోకానికి తన వారిని తీసుకుపోవడానికి ముందే సైతాను మరలా పొందుకున్న రక్షణలో నుంచి మనుషులందరినీ తప్పించడానికి ఘోర యుద్ధం వారితో చేస్తాడన్న విషయాన్ని బైబిల్ గ్రంథం ద్వారా బిల్లీ గ్రహం గారు తెలియజేస్తున్నారు. అయితే ఇదే సందర్భం దానియేలు గారికి కూడా దర్శన రూపంలో వచ్చింది. ఆయన కలిగిన దర్శనాల్లో 8వ అధ్యాయంలో వచ్చిన దర్శనం మనం ధ్యానించాం. 2 రాజ్యాల గురించి వచ్చింది. ఆ 2వ రాజ్యంలో ఒక భయంకరమైన ఒక రాజు బయలుదేరతాడు. అప్పుడు పరిశుద్ధులు కొంతవరకు నాశనం అవుతున్నారని ఆయన దర్శన రూపంలో సత్యాన్ని గ్రహించారు గాబ్రియేల్ ద్వారా. ఆ తర్వాత 9వ అధ్యాయానికి వచ్చేటప్పటికి నిన్నటి దినాన్ని మనం ధ్యానించాం. అక్కడ కూడా ఆయనకు ఒక దర్శనం కలిగింది. ఇక ఆ దర్శనంలో దానియేలు గారు అక్కడ కూడా భవిష్యత్తుకు సంబంధించిన విషయం గురించి ఆయన ప్రార్థన చేస్తాడు. ఇర్మియా గారి ప్రవచనం ద్వారా 70 సంవత్సరాలు ముగుస్తున్నాయి, యూదుల బానిసత్వ సంఖ్యలు తెగబోతున్నాయి అని వారందరి అపరాధ పాప దోషములను తన మీద వేసుకుని ప్రార్థన చేస్తూ దేవుని మహా దివ్య కనికరాన్ని పొంది ఉన్నారు. అప్పుడు కూడా గాబ్రియేలు దేవదూత పంపబడ్డారు. అప్పుడు ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే, యెరూషలేం కట్టబడుతుంది, అభిషిక్తుడు వస్తాడు, ఆయన కొద్ది కాలం నుండి వెళ్ళిపోయిన తర్వాత మరలా వచ్చి ప్రజలను సమకూర్చి తీసుకెళ్తారు. అయితే ఈలోపు నాశనకరమైన ఒక హేయ వస్తువును బట్టి సూచన ఏంటంటే నాశన పాత్రుడు ఎంటర్ అవుతున్నాడు, ఒక ఘోర యుద్ధం ఒకటి ఉంది అని దానియేలు గారు యూదులను యెరూషలేమునకు తీసుకోండి నాయనా అని ప్రార్థన చేస్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ జరిగే విషయాలను దేవుడు గాబ్రియేలు దేవదూత ద్వారా దానియేలు గారికి వివరిస్తున్నారు. అలాంటి క్రమంలోనే దానియేలు గారు మరో దర్శనాన్ని చూస్తారు. అప్పుడు జరిగిన సందర్భాలను కాస్త మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే దానియేలు గ్రంథము 10వ అధ్యాయము దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. పారసీక రాజుకు కోరెసు పరిపాలనా కాలంలో 3వ సంవత్సరమున బెల్తెషాజరును దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. ఏంటి ఆ గొప్ప సంగతి అంటే, గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే. ఏంటట ఆ సంగతి? గొప్ప యుద్ధం జరుగునన్న సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించెను. అది దర్శనం వలన అతనికి తెలిసినదాయను. ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. ఎన్ని వారాలండి? 3 వారాలు. అంటే ఇంచుమించు 3 ఏళ్ళు 21 రోజులు అన్నమాట. 3 వారములు గడిచే వరకు నేను సంతోషముగా భోజనం చేయలేక ఇంటిని, మాంసము కానీ ద్రాక్షరసము కానీ నా నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకములను చేసుకొనలేదు. మొదటి నెల 24వ తేదీ నేను హిద్దికెలను గొప్ప నదీ తీరమున ఉంటిని. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. హిద్దికెలనే నది దగ్గర అతను ఉన్నప్పుడు నారబట్టలు ధరించుకున్న ఒక ఆయన కనపడ్డారు ఆయన దానియేలు గారికి. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకుని ఉన్నాడు.
అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది, అతని ముఖము మెరుపు వలె ఉండెను, అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములను పాదములను తలతలలాడు ఇత్తడిని పోలి ఉండెను, అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె ఉండెను. దానియేలును నాకు ఈ దర్శనము కలుగగా నాతో కూడనున్న మనుషులు దాన్ని చూడలేదు, కానీ మిగుల భయాక్రాంతులై దాక్కునవలెనని పారిపోతున్నారు. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనమును చూచినందున నాలో బలమేమీ లేకపోయేను, నా సొగసు వికారమాయెను, బలము నా యందు నిలవలేదు. నేను అతని మాటలు వింటిని, అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడనైతిని. చాలా భయపడిపోయాడు ఆ మాటలు. హిద్దికెలను గొప్ప నది, అది నిజంగా ఉన్నది. దర్శనంలో హిద్దికెల నదిని చూడటం లేదు ఆయన. ఆ నదీ తీరాన ఉన్నప్పుడు ఆయనకి స్పష్టంగా కలుగుతున్న దర్శనం ఇది. ఆయన కనులెత్తి చూడగానే నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడుతూనే ఉన్నాడు ఆయనకి. ఎవరితను? వారి పరిశీలిస్తున్నారు. ఆయన కొన్ని మాటలు మాట్లాడుతుంటే మాటలు ఎలా ఉన్నాయంటే నర సమూహపు కంఠధ్వని వలె. గొప్ప సమూహం మాట్లాడితే ఎలా ఉంటుందో అక్కడ మాట్లాడితే అలా ఉంటుంది. ఆశ్చర్యం కలిగింది. ఇంకా ఆయన రూపును వర్ణిస్తూ నారబట్టలు ధరించుకున్నాడట, నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకుని ఉన్నాడట, అతని శరీరం రక్తవర్ణపు రాతి వంటిదట, అతని ముఖం మెరుపు వలె ఉందట, అతని కన్నులు జ్వాలామయమైన దీపములట, అతని భుజములు పాదములు తలతలలాడు ఇత్తడిని పోలి ఉండినట, అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె ఉందట. భయపడిపోయాడు దానియేలు గారు. దేవదూతలు వచ్చి మాట్లాడడం, గాబ్రియేలు గారిని చూడడం, ఇవన్నీ చూశాడు ఆయన. కాకపోతే ఈయన ఎప్పుడు చూడలేదు. ఈయన చూడగానే భయక్రాంతుడైపోయాడు, చచ్చిన వాళ్ళ పడిపోయాడట. ఎవరైనా అని మనం ఆలోచన చేయగలిగితే, ఏ అభిషిక్తుడైతే రానయ్యున్నాడని గాబ్రియేలు దేవదూత చెప్పారో ఆ అభిషిక్తుడి దర్శనమే దానియేలు గారికి కలిగింది. ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు. పాత నిబంధన గ్రంథంలో ఆయా సందర్భాల్లో భక్తుల జీవితాలను ఆయన దర్శించారు. అలాగే దానియేలు గారిని కూడా దర్శించారు. ఆయన మాట్లాడుతుంటే విస్తార జన సమూహముల స్వరం వలె, జలపాతం వలె వినబడుతుంది. ప్రకటన గ్రంథంలో కూడా ఆయన్ని పోల్చి వ్రాసిన మాటలు మనం చదవగలిగితే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను 7 దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిములో పుటం వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖం మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె నుండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. చూసారా, ఆయన చూడగానే భక్తుల జీవితాల్లో వాళ్ళు ఎలా భయపడిపోయారో మనం గమనిస్తున్నాం. అది యేసుక్రీస్తు వారి దర్శనం. అది ఇక్కడ చూడండి, దానియేలు గారు చచ్చిన వాని వలె ఈయన కూడా
పడిపోయినట్టు పడిపోయాడు ప్రేమిన వల్ల. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఆదరించటానికి చూడండి 10వ వచనంలో ఒక దూత వస్తున్నారు. అప్పుడు ఒకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులను నేలమోపి నన్ను నిలవబెట్టాడు. అంటే మొత్తం సాష్టాంగపడిపోయి నేల కంటేసిన దానియేలు గారు 21 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉండి ఆ దర్శనాన్ని చూడగానే నేలనంటేసాడండి దానియేలు గారు, సాష్టాంగపడిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న దానియేలు గారిని దేవదూత వచ్చి పైకి లేపారు. ఎంతవరకు లేపారు అనుకుంటున్నారు మీరు? మోకాళ్ళు అరచేతులు నేల మోపే వరకు. మనం మోకరించి ప్రార్థన చేసుకుంటాం, చేతులు అరచేతులు 2 కింద మోపి, అలా అన్నమాట. నిలవబెట్టి మాట్లాడుతున్నమాట, దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని, నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పుచున్న మాటలు తెలుసుకునము అనెను. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలవబడి తిని. అప్పుడు అతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకుని ఆ మొదటి దినము 21 రోజుల్లో మొదటి రోజు, ఆ రోజు మొదలుకుని నీవు చెప్పిన మాటలు వినబడినవి. ఎక్కడ వినబడ్డాయి? పరలోకంలో వినబడ్డాయి. గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. మరి మొదటి రోజే వినబడితే 21 రోజులకు వచ్చారే మహాప్రభు అంటే దేవదూతలకి అంత టైం పడద్దంటారా పరలోకం నుంచి భూమి మీద రావడానికి? కాదు. అక్కడ ఒక సందర్భం జరిగిందట, చెప్తున్నారు దేవదూత. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించాడు. ఎందుకు ఎదిరించాడు? ఎవరి రాజ్యాధిపతి? ఈ రాజ్యాధిపతి అంటే పారసీకుల రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు కాదు. ఆ రాజు యందుండి పరిపాలన తనకు అనుకూలంగా జరిగిస్తున్న శత్రురాజు ఒకడు ఉన్నాడు, సాతాను అనుచరుడు, సాతాను దూత. పారసీకుల రాజ్యాధిపతి, ఏ రాజ్యానికి ఆ రాజ్యానికి అధిపతులు. మరి వాడు సాతాను ఎవడు అనుకుంటున్నారు మీరు? లోకాధికారి వాడు, ప్రపంచ చక్రవర్తి వాడు. మరి వీరు ఈ రాజ్యం నీది, ఈ రాజ్యం నీది, ఈ రాజ్యం నీది. వాడు దూతలందరికీ పంచుతాడు అనమాట. అందులో ఈ పారసీకుల రాజ్యాధిపతి ఒకడు ఉన్నాడు. అంటే ప్రజలందరూ ఎరిగిన రాజ్యాధిపతి వేరు. ఆయన ఎవరు? కోరెసు. ప్రజలెవరికీ తెలియని రాజ్యాధిపతి ఒకడు ఉన్నాడు. వాడెవడు? సాతాను దూత. ఇప్పటి వరకు ఈ భూమి మీద ఉన్న ప్రపంచ దేశాలన్నిట, రాష్ట్రాలన్నిట కూడా కనిపిస్తున్న అధికారులు ఉన్నారు, కనిపించని అధికారులు కూడా ఉన్నారు. మనం కనిపిస్తున్న వారిని ఏదో అంటుంటాం, కనిపించని వారితో పోరాటం చేయమని పౌలు గారు మనకి వివరిస్తున్నారు. కనిపించని వారు ఉన్నారన్నమాట. ఆ కనిపించిన వారు ఆధ్యాత్మికమైన ఏ సహాయం అందుతున్నా దాన్ని అడ్డుకుంటూ ఉంటారు. ఆత్మల నాశనం అయిపోయేలాగున ఈ ప్రజలందరినీ కూడా నిర్బంధిస్తుంటారు. కనిపించే చక్రవర్తులు ప్రజలను పరిపాలిస్తుంటారు. కనిపించని వీరు అన్య సాంప్రదాయాల్లో ముంచుతూ, దేవునికి దగ్గర కాకుండా చేస్తూ, ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా దాన్ని ఏదో ఒక విధంగా తమకు అనుకూలంగా మార్చేసుకుంటూ, ఆత్మకు సంబంధించిన ఆ హృదయ మంట వేదన కలగకుండా, వారు దేవునికి దగ్గర కాకుండా ఆత్మలో చచ్చిపోయిన వారిగా ప్రజలంతా మారిపోవాలని వారు ఉద్దేశిస్తుంటారు. మంట కలిగిన మాటలను వారి గుండెలకు అందకుండా చేస్తారు. చూడండి, దానియేలు గారు దర్శనం చూస్తున్నారు. ఆయనకు ఒక మర్మం ఖచ్చితంగా విశదపరచబడాలి. ఏంటంటే అంత్యకాలంలో ఒక ఘోర యుద్ధం సంభవించబోతుంది. ప్రజలు యెరూషలేముకి వెళ్తే చాలనుకున్నాడు. నేను యెరూషలేముకి వెళ్ళడమే కాదు, అక్కడ ఒక రక్షణ కార్యం జరగబోతుంది. తర్వాత అనేకులు రక్షకుని వారిగా మార్పు చెందుతారు. పరిశుద్ధులంటే వారే, రాజ్యాధికారం వారిదే. కానీ వారికి రాజ్యాధికారం రాగానే వారితో యుద్ధం చేయడానికి ఇదిగో రాజ్యాల అధినేతలందరూ, చీకటి శక్తుల సమూహాలు సిద్ధపడుతున్నాయి అని ఇప్పటికీ జరుగుతున్న ఒక యుద్ధం గురించి దానియేలుకు తెలియజేయడానికి దేవుడు తన దూతలను పంపిస్తున్నారు. అయితే దూత రావడానికి
ఆటంకం ఏర్పడిందట. పారసీకుల రాజ్యాధిపతి 21 దినాలు ఎదిరించాడట. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలును ఒకడు నాకు సహాయం చేయవచ్చాడు. పరలోకం నుంచి మరో దూత వచ్చారు. దేవుడు చూస్తున్నారు, ఏంటి మనం పంపించిన గాబ్రియేలు ఇంకా నా భక్తుడైన దానియేలు యొద్దకు చేరలేదు. మధ్యలో అడ్డగింపబడ్డాడు. మిఖాయేలు, నువ్వు వెళ్ళు, నువ్వు సహాయం చేయి గాబ్రియేలుకి, త్వరగా దానియేలు గారి దగ్గరికి పంపించాలి అని చెప్పినప్పుడు నా పక్షముగా పోరాడడానికి వారితో మిఖాయేలు దిగొచ్చాడు. దాన్ని గాబ్రియేలు గారు చెప్తున్న మాటలండి ఇవన్నీ. ఈ దర్శనపు సంగతి ఇంకనేక దినముల వరకు జరగదు, నువ్వు ఇంకేం తొందరపడద్దు. ఇవన్నీ ఏంటనుకుంటున్నావా? ఇంకా చాలా దినాల వరకు జరగదు ఇది. అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు తెలియజేయవచ్చితినని అతడు నాతో చెప్పాను. అతని మాటలు నాతో చెప్పగా నేను నా ముఖము నేలను వంచుకుని మౌనినైతిని. అప్పుడు నరస్వరూపియగు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరిచి నా ఎదుట నిలిచి ఉన్న వానితో ఇట్లాంటిని, నా ఏలినవాడా, ఈ దర్శనం వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయాను. నా ఏలిన వాని దాసుడునైన నేను నా ఏలిన వాని ఎదుట ఎలాగున మాట్లాడుదును? నా బలము తొలగిపోయాను, ఊపిరి విడవలేక ఉన్నానని చెప్పగా అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకోము, ధైర్యము తెచ్చుకోము అని నాతో చెప్పాను. అతడు నాతో ఇట్లనగా, నేను ధైర్యము తెచ్చుకుని నీవు నన్ను ధైర్యపరిచితివి కనుక నా ఏలినవాడవైన నీవు ఆజ్ఞమని చెప్పి తిని. అతడు, నేనెందుకు నీ యొద్దకు వచ్చి తినో అది నీకు తెలిసినది కదా. నేను పారసీకుడకు అధిపతితో యుద్ధము చేయుటకు మరలపోయేదను. నేను బయలుదేరుచుండగానే గ్రేకేయుల దేశం యొక్క అధిపతి వచ్చును. అయితే సత్యగ్రంథమందు వ్రాసినది నీతో చెప్పెదను. మీ అధిపతియగు మిఖాయేలుగాక ఈ సంగతులను గూర్చి నా పక్షముగా నిలువ తెగించిన వాడొక్కడునూ లేడు. చూడండి, వ్రాయబడిన సంగతులు నీతో చెబుతున్నాను, నువ్వు ధైర్యం తెచ్చుకో, నువ్వు కృంగిపోకి, ఇప్పుడు జరిగేవి కావివి. అవన్నీ చూస్తుంటే భయంగా ఉందయ్యా నాకు. ఇప్పుడు జరిగేవి కావు, అంత్యకాలమందు జరగాల్సినవన్నీ కూడా. ఇదిగో అవి జరుగుతాయన్న విషయం నీకు చెప్పడానికి వస్తుంటేనే యుద్ధమే జరుగుతుంది ఇక్కడ, పోరాటమే జరుగుతుంది ఇక్కడ. ఎక్కడన్నా చూడండి మీరు, సత్యంలో యథార్థంగా నిలిచి అసత్యాన్ని ఒక విషయంలో ఎదిరిస్తే రణరంగం జరిగిపోతుంది. ఇక చాలా వ్యతిరేకతలు వచ్చేస్తాయి. చాలామంది ఎందుకు దూరం అయిపోతారో తెలీదు, వాళ్ళ ఉద్దేశాలు ఏంటో మనకు తెలీదు. ఒక్క విషయంలో నువ్వు పర్వాలేదులే అని తప్పును కూడా కలిపేసుకుంటే నీకు ఈ ప్రాబ్లం రాదు. తప్పును వ్యతిరేకించినప్పుడు, దేవుని సత్యంతో ఆరాధించాలి, నేను యథార్థంగా జీవించాలి, పరిశుద్ధంగా బ్రతకాలి నువ్వు అనుకుంటున్నప్పుడు చూడు, నీ జీవితంలో పోరాటం బయలుదేరుతుంది. దానియేలు గారికి దర్శన వివరాన్ని చెప్పడానికి వచ్చిన గాబ్రియేలు గారే యుద్ధం చేయవలసిన పరిస్థితి వస్తే, ఆ యుద్ధం గురించి దర్శనం వచ్చిన వాడు, యుద్ధం గురించి వివరించడానికి వచ్చిన ఆయన, వారికే యుద్ధం ఉంటే ఆ యుద్ధంలో ఉన్నది నీవు నేను. మరి మనకుండదా యుద్ధం? యుద్ధంలో ఉన్నది నీవు నేను. ఆ దానియేలు గారికి చెప్పబడుతున్న కాలం ఏదనుకుంటున్నారు? ఇదిగో అంత్యకాలం ఇదే. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మరణించి అనేకులను పాప విముక్తులను చేసి తన పరిశుద్ధ రాజ్యంలోనికి చేర్చి ఆయన పరలోకానికి ఆరోహణమైన తరువాత ఎందరైతే ఈ రాజ్యంలో కట్టబడుతున్నారు, చేర్చబడుతున్నారు, యథార్థముగా వచ్చిన వారు ఉన్నారో వారందరూ రాజ్యాధిపతులు, పరిశుద్ధులు, యేసుక్రీస్తు రాజ్యానికి వారు వారసులు. శత్రు సైన్యపు సామ్రాజ్యం ఒకటి ఉంది. ఆ సామ్రాజ్యానికి అధినేత ఈ లోకాధికారి అపవాది. వాడికి ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో ఉన్న వారికి, ఈ శరీరాశలతో కూడిన లోకానుసారంగా బ్రతుకుతున్న వారికి యుద్ధం సంభవిస్తుంది. ఒక యుద్ధం,
ఉంది ప్రేమైన వాళ్ళారా. దాని గురించిన వివరణ దానియేలు గారికి తెలియజేస్తున్నారు. అనేక సంగతులు ఈ యుద్ధం కోసం రాయబడ్డాయి. ప్రకటన గ్రంథంలో కూడా దీని గురించి వివరిస్తారు. ఒక యుద్ధం సంభవించబోతుందని. కానీ చూడండి, ఈ యుద్ధం ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది మాత్రం ఇప్పటి వరకు ఎందరో విశ్లేషకులు ఆయా సందర్భాలుగా వివరించారు. కానీ విషయం చెప్పమంటారా, అది ఎప్పుడో జరిగేది కాదు, ఆల్రెడీ ప్రారంభమైపోయింది. ఆ యుద్ధంలోనికి వస్తున్నావు. నువ్వు రాజ్యంలో చేర్చబడుతున్నావు, యుద్ధంలోనికి వెళ్తున్నావు. రాజ్యంలో చేర్చబడుతున్నావు, యుద్ధంలోనికి వెళ్తున్నావు. ఏంటా యుద్ధం? అపవాదితో యుద్ధం చేస్తున్నావు నువ్వు. దేవుళ్ళలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అపవాదితో యుద్ధం చేస్తారు. ఎలాగా? అపవాది నిన్ను తిరిగి పాపంలోనికి లాగేసి లోకానుసారిగా మార్చేసి మరణం ద్వారా నరకానికి చేర్చాలని ఆశపడుతున్నాడు, తన వశం చేసుకోవాలని. కానీ యేసుక్రీస్తు యొక్క గొర్రె పిల్ల వంటి అమూల్యమైన క్రీస్తు రక్తం నిన్ను విమోచించింది, నీ పాపబంధకాలన్నింటినీ తెంచేసింది. ఇప్పుడు నువ్వు పరిశుద్ధంగా జీవిస్తుంటే నువ్వు యుద్ధమే చేస్తున్నావు. మీరు పాపముతో పోరాడుటలో ఇంకా రక్తము కారునంతగా దాన్ని ఎదిరించలేదన్నారు. అంటే చివరికి మరణించడానికైనా నువ్వు సిద్ధపడిపోవాలి. పాపాన్ని వ్యతిరేకించేవాడు మరణించటంలో ఆశ్చర్యం లేదు. పాపాన్ని ఒకవేళ స్వాగతించినవాడు, తన జీవితంలో పర్వాలేదు అనుకున్నవాడు లోకానుసారంగానే బ్రతుకుతాడు, అనుకుంటాడు నేను అటు ఇటు కూడా ఉన్నాను పర్వాలేదు అనుకుంటాడు. అలాంటి ఛాన్స్ దేవుడు ఇవ్వరు. నువ్వు లోకానుసారివే కానీ దేవునిలో లేవంటాడు ఆయన. అందుకే ఏదైనా అతిక్రమం, ఏదైనా బలహీనత, ఏదైనా ఒకవేళ ఈ లోక సంబంధమైన దాని విషయంలో మనం ఉంటే కనుక వెంటనే అప్రమత్తం అవ్వాలి, దాన్ని వెంటనే విడిచిపెట్టాలి. లేకపోతే ఆ బలహీనతే మనల్ని కాల్చేస్తుంది, ఆ బలహీనతే మనల్ని నాశనం చేస్తుంది. చాలా ప్రమాదం ప్రేమైన వల్ల. అది అపవాది అనుచరుడు. అది మనం అనుకుంటాం నాకేదో కొంచెం ఆలోచన కలిగింది. కాదు, అపవాది అనుచరుడు. అది మన జీవితాలకు వచ్చి అపవాదికి బందీగా చేస్తుంది. పరిశుద్ధ యుద్ధం అనే ఒక అద్భుతమైన గ్రంథాన్ని జాన్ బన్యన్ గారు రాశారు. చెరసాలలో ఉండగా రాశాడు మహాసైట్. ఆ గ్రంథంలో స్టార్టింగ్ నుంచి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏంటంటే ఒక మనిషిని గురించి మాట్లాడుతూ మానవాత్మ నగరం అని, అక్కడ ఎందరో ప్రజలు ఉన్నారని, ఆ నగరం దేవునిదని, అయితే అక్కడికి అపవాది తన సైన్య సమూహాలతో వచ్చి దాన్ని కైవసం చేసుకున్నాడని, అందులో ఉన్న అధికారులు మనస్సాక్షి, మెలకువ, దృఢచిత్తం ఇలాంటి ఎన్నో పేర్లు చెప్తారు. అవన్నీ ఎవరు అనుకుంటున్నారు? మనలో ఉన్న లక్షణాలు అవన్నీ ఒక్కొక్క వ్యక్తిగా, ఒక్కొక్క సూర్యుడిగా చూపిస్తాడు ఆయన, జాన్ బన్యన్ గారు. ఆ యుద్ధంలో చివరికి అపవాది బంధకాల్లో పడిపోయిన తర్వాత ఈ మానవాత్మ నగరం అనేది మరలప్పుడు ఆ నగరం మీదకి దేవుని పరివారం వచ్చి దాడి చేస్తుంది. రాకుమారుడైన యేసుక్రీస్తు వారు వస్తారు. అపవాదిని ఓడించి తన రథచక్రాలకు కట్టి నెట్టివేస్తారు. ఆ తర్వాత నగరం దేవుని కుమారునిది అవుతుంది. అయితే మరలా అక్కడక్కడ దాగుండిపోయిన అపవాది దూతలు ఉంటారట. వాళ్ళు నెమ్మదిగా పట్టణాన్ని మళ్ళీ బలహీనతలకు లోన్ చేస్తారట. అంటే మన శరీరంలో ఉండిపోయిన మన లోకాశలు కొన్ని ఉండిపోతాయి, అవి మరలా మన ఆత్మను నాశనాన్ని తీసుకెళ్తున్నాయని అర్థం అన్నమాట. ఈలోపు దైవ కుమారునికి మన మీద బాధ కలిగి ఆయన ఆ నగరాన్ని విడిచి వెళ్ళిపోతాడట. ఎంత విషాదం! వెళ్ళిపోయారన్న సంగతి ఎవరో గుర్తించరట. అందరూ విందులు వినోదాల్లో మునిగిపోతుంటారట. అక్కడ దైవభక్తి అనే పెద్ద ఆయన ఉన్నాడట. ఆయన పేరేంటంటే దైవభక్తి అట. అది మనలో ఉండేదే, ఒక వ్యక్తిగా చూపిస్తున్నారు. ఆయన అందరూ సంతోషిస్తున్న ఆ దినంలో నేను కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి అని అందరిని హెచ్చరించి, మీ బ్రతుకులాగా ఉంది కనుకే రాకుమారుడు మన నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఆ విషయం కూడా మీకు తెలియదని గద్దించాడట. వెంటనే అందరూ కామైపోయారట. ఏం చేయాలి, ఇప్పుడే మరలా మన రాకుమారుని మనం తెచ్చుకోవాలి అని ఉత్తరాలు రాస్తారట. రండి బాబు, మా రక్షక మాలోనికి రండి, మీరు లేకపోతే మేము ఏమైపోతామో మాకు తెలియదంటే ఆయన రాడట.
ఈ లోపల అపవాదికి వార్త అందింది, రాకుమారుడు వెళ్ళిపోయాడట నగరాన్ని విడిచిపెట్టి. వాడు తన సైన్యంతో వచ్చి దాడి చేస్తున్నాడు. అప్పుడు వెంటనే ఈ నగర పెద్దలందరూ ఏకమై ఆలోచించి, మనం ఇప్పటికీ కూడా ఈ అపవాదికి బానిసలు కాకూడదు, మనం వీటితో యుద్ధం చేద్దాం, చావైనా చద్దాం. మన ఎల్షద్దాయి రాజు మనకున్నాడు, ఆయన కుమారుడే మన పరిపాలకుడు, ఆయనకే మన జీవితాలు సమర్పిద్దామంటూ ఏకమవుతారు. రాజ్య ప్రతినిధి ఒక ఆయన ఉంటారు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా కష్టాల్లో ఉన్నాం, మా రాకుమారునికి మా గురించి మొరపెట్టండి, మీ పేరట ఉత్తరం రాయండి అంటే పంపిస్తారు. అంటే మొత్తానికి ఇదంతా చదువుతుంటే ఏదో కావ్య గ్రంథంగా అనిపిస్తుంది, కానీ అది నా జీవితమే కదా. ఆ మానవాత్మ నగరం అంటే నేనే కదా, నాలోని గుణగణాలే కదా. అపవాదికి ఒకసారి లొంగిపోయాను కదా నేను, మరలి ఇప్పుడు రాకుమారుని ద్వారా క్రీస్తు ద్వారా నేను విజయునిగా బ్రతుకుతున్నాను కదా. ఇంతలోనే నేను మరలా నా శరీరాశల వైపు వెళ్ళి నా రక్షకుని నాలో నుంచి వెళ్ళగొట్టుకున్నానా? ఆయన రమ్మన్నా రావట్లేదే, ఈ లోపు అపవాది నా మీద దాడి చేస్తున్నాడే. ఇలాంటి పరిస్థితులను ఏం చేయగలను? ఇదిగో నాలో రాజ్య కార్యదర్శిగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను ఆశ్రయించాలి, ఆయన ద్వారా మరలా నేను నాలోనికి నా రక్షకుడిని రప్పించుకోవాలి, నేను దేవుని సంబంధిగా జీవించాలి అని ఒక తపన కలిగే విధంగా ఆ గ్రంథం ఉంది. ప్రియమైన వారలారా, మీకు ఎక్కడైనా దొరికితే తప్పకుండా తీసుకోండి. అది పరిశుద్ధ యుద్ధం అనే గ్రంథం. అంటే చూడండి, ఇది యుద్ధం. ఇది దానియేలు గారికి కూడా కనపడింది అంటే తెలుసు, యుద్ధం ఇది. ఆ యుద్ధంలో విజయం సాధించాలి. ఈ యుద్ధంలో మనం విజయం సాధించాలి. నువ్వు బ్రతికినంతకాలం మరణించే దినం వరకు కూడా యుద్ధం జరుగుతుంది. నిన్ను ఏదో ఒక విధంగా ఏదో ఒక కోణంలో నిన్ను ఓడించడానికి. కానీ ఓడిపోకూడదు, నిలుచుండాలి. మన జీవితాలని మన రక్షకునికి అప్పగించాలి. రక్షకా, నన్ను రక్షించిన నా నాథ, నీ రక్తాన్ని చిందించి నాకు రక్షణనిచ్చావయ్యా. చిందింపబడిన నీ రక్తం నిరుపయోగం అయిపోకుండా రక్షింపబడిన నన్ను మరలా అపవాది కైవసం చేసుకోకుండా, నా రక్షణను నేను తృణీకరించకుండా నన్ను నడిపించు తండ్రి అంటూ ఆయన చేతులకు మన జీవితాలను అప్పగించాలి. అప్పుడు యుద్ధంలో విజయం సాధిస్తాం. చూడండి, దేవదూతలు ఈ విషయాలను చెప్పడానికి దానియేలు గారి విషయంలో ఎంత కృషి చేస్తున్నారు. మరి నీ విషయంలో నా విషయంలో అప్పుడు చెప్పడానికే యుద్ధం చేసిన దేవదూతలు ఇప్పుడు యుద్ధంలో ఉన్న నీకు సహకారులుగా ఉండడానికి ఎంత తాపత్రయపడుతున్నారు. వారి సహవాసం, వారి సహాయం ఎంత అవసరం మనకి. ఎలాంటి జీవితాన్ని జీవించబోతున్నాం? మన జీవితాలను ప్రభు చేతులకు అప్పగిద్దాం. దేవా, నీవు నాకు సహాయం చేయకపోతే ఈ శరీరానికి ఏదో వ్యాధి వస్తుందన్న దానికంటే ప్రమాదంలో పడిపోతాను నేను. పాపం అనేది నా ఆత్మ నాశనం చేస్తుంది. దాని బారి నుంచి నన్ను తప్పించండి. దుష్టుడైన అపవాది బంధకాల నుంచి నన్ను విడిపించండి. నేను నీవాడిగా బ్రతకాలని ఆశపడుతున్నాను. నన్ను బ్రతికించండి, నన్ను నడిపించండి. నేను నీవాడను, నేను నీ యందును నీవు నా యందును ఉండండి. ప్రభువా, నన్ను విడిచిపెట్టకండి అంటూ విజ్ఞాపన చేద్దాం. ప్రభు తప్పక మనం స్వీకరిస్తారు. అపవాది మీద, పాప బంధకాల మీద విజయం సాధిద్దాం. దేవుని కొరకు యథార్థంగా జీవించి పరలోకానికి మన జీవితాలను సిద్ధం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.